నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అంతట్లో కూడా మెయిన్గా పేపర్స్ కావచ్చు, అలానే ఛానల్స్ కావచ్చు, ఒక విషయాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. బాబు గారి పాలనలో దళితుల మీద బూట్లతో తంతున్నారు పోలీసులు ముగ్గురిని, ఇదే అరాచకం అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు, వాళ్ళు కూడా చెప్పట్లేరు. అసలు ఏం జరిగింది, ఏదైతే ఆర్టికల్స్ వస్తున్నాయో దీన్ని ఎలా చూడాలి, దీని వెనుకున్న వాస్తవం ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కేవలం ముగ్గురు యువకులు, అందులో దళితులు ఉన్నారు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని పోలీసులు వీళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, అలానే బూటు కాల్తో తంతున్నారు. ఇదేం అన్యాయం, బాబు గారి పాలనలో ఈ బూటు రాజ్యమా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సార్, అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు ఆ ముగ్గురు మీద ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది? సార్, ఒకటి అందరూ అడ్మిట్ అయితే రాసిన వాస్తవం ఏంటి అంటే, తెనాల్లో ఒక ముగ్గురు యువకుల మీద పోలీసులు బహిరంగ ప్రదేశంలో 10 మంది చూస్తూ ఉండగా వాళ్ళని భౌతికంగా దండించారు. ఇది జరిగిన వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆ ముగ్గురు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళకి చట్టం అంటే భయం కలిగించడానికి పోలీసులు ఆ విధంగా వ్యవహరించారా, లేదు వాళ్ళ కులం అడిగి వాళ్ళు దళితులు కాబట్టి, వాళ్ళు మైనార్టీలు కాబట్టి, అంటే గొంతు వినిపించలేని వర్గాలు కాబట్టి పోలీసులు వాళ్ళ మీద దాష్టికం ప్రదర్శించారా? ఇది చాలా చర్చనీయాంశమైన అంశం. ఇక్కడ నేరానికి కులం ఉండదు, ఆకలికి కులం ఉండదు, పేదరికానికి కులం ఉండదు, విద్యకి కులం ఉండదు, సంస్కారానికి కులం ఉండదు, డబ్బు ఉండటానికి లేకపోవడానికి కులం కారణం కాదు. అగ్రవర్ణాలు అనుకుంటున్న వాళ్ళలో పేదలు ఉన్నారు, దళితులు అనుకుంటున్న వాళ్ళలో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళలో చదువు రాని వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళలో చాలా అద్భుతమైన మెరిటోరియస్ పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోలీసులు ఒక ముగ్గురు యువకులు వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా చట్టాన్ని గౌరవించకుండా దాడులు దౌర్జన్యాల సంస్కృతిని కొనసాగిస్తున్న రౌడీ షీటర్లు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వానికి మనం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏ సంఘటన జరిగినా దాంట్లో రంధ్రాన్వేషణ చేయాలి, దాంట్లో కులాల కోణాన్ని చొప్పించాలి, సంఘ విద్రోహులుగా ఉన్న వాళ్ళని బాధితులుగా చిత్రీకరించాలి, సంఘానికి ప్రమాదకరంగా మారుతున్న శక్తుల్ని కట్టడి చేసే చర్యలకు దిగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని దోషులుగా చిత్రీకరించాలి, వీళ్ళ మొరాలిటీ దెబ్బతీయాలి, శాంతి భద్రతలు కాపాడాల్సిన నెస్టీ లేదు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకున్న పోలీసుల్ని టార్గెట్ చేసి వాళ్ళని అదే పనిగా వాళ్ళు చేసింది అన్యాయం, వాళ్ళు కులాల పేరిట దళితుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు అని చెప్పని రాజకీయ ఎజెండాగా దాన్ని మార్చిన నేపథ్యంలో రేపు నెక్స్ట్ టైం ఏమవుద్ది, ఇంకొక యాంటీ సోషల్ ఎలిమెంట్ని డీల్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. మాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా, మేమెందుకు టార్గెట్ కావాలి? ఇవాళ అధికార పక్షానికి గతంలో అధికారం చెలాయించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాల్లో మేమెందుకు బలిపశువులుగా మారాలి అని చెప్పని ఇవాళ పోలీసులు తాము చేయాల్సిన విధుల నుంచి కొంచెం అలసత్వాన్ని ప్రదర్శించారు అనుకో, అంతిమంగా నష్టపోయేది ఎవరు? సమాజం. తెనాల్లో జరిగింది ఏంటి, ఒక ముగ్గురు యువకులు వాళ్ళు చిరంజీవి అని చెప్పనే కానిస్టేబుల్ మీద గంజాయి మత్తులో దాడి చేసి అతని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వాళ్ళకి ఒకసారి గుణపాఠం చెప్పి తీరాలి అని చెప్పని పోలీసులు కఠినంగా వ్యవహరించారు. కఠినంగా వ్యవహరించిన పక్షంలో అది కులాలకు వ్యతిరేకంగా దళితులు కాబట్టి వ్యవహరించారు అని చెప్పని మాట్లాడుతున్నారు. వాళ్ళు దళితులు సరే, అక్కడ డ్యూటీ చేసిన అధికారి ఎవరు? అతను ఎస్టీ. ఈయన ఒక పోలీస్ అధికారి, వాళ్ళకి రౌడీ షీటర్. ఈయన కులం గురించి ప్రస్తావన అవసరంలా, ఒంటి మీద యూనిఫామ్ తోటి ఉన్న అధికారి. ఆయన ఒక కమ్మైనా, రెడ్డైనా, బ్రాహ్మణైనా, మాదిగైనా, మాలైనా, ఎస్టీ అయినా సరే ఆయన ఒక అధికారి. ఆయన ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి వ్యక్తిగా ఆయన గౌరవం ఇవ్వాలి మనం. వీళ్ళు ఒక రౌడీ షీటర్లు, సేమ్ ఇదే వీళ్ళకి కూడా వర్తిస్తుంది. వాళ్ళు దళితులు కాదు, అగ్రవర్ణాల వాళ్ళు అవుతారు, చర్యలు తీసుకోవద్దా? వాళ్ళ మీద మైనార్టీలు కాదు, ఇంకొక బ్రాహ్మణ్ అవుతారు, చర్యలు తీసుకోవద్దా? తప్పు చేసినప్పుడు ఆ తప్పు ప్రాతిపదికగా చర్యలు తీసుకుంటారు తప్ప ఈ పోలీసులకి వీళ్ళకి మధ్య ఉన్న వర్గ వైషమ్యాలు ఉన్నాయా? ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? లేదు. వీళ్ళు ఆ సదరు పోలీస్ కానిస్టేబుల్ కాదు, సమాజంలో ఇంకెవరి మీదకైనా ఈ విధమైన దాడులకు దౌర్జన్యాలకు పాల్పడతారు. అంతిమంగా ఆ బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ పోలీసుల దగ్గరికే కదా. ఇవాళ
పోలీసులు కొన్ని సందర్భాల్లో కఠినంగానే వ్యవహరించి తీరాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే, పోలీస్ అనే భయమే లేకపోతే సమాజంలో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఈ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వగలుగుతుందా? ఇవాళ పోలీసులు ఉన్నారనే భయం ఉన్నా కూడా సీసీటీవీలు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉంటున్నాయి. ఇవాళ టెక్నాలజీ అందుబాటులోకి ఉంది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్కి కమిట్ అయితే ఇమ్మీడియట్గా ఎవరో ఒకళ్ళు మనని ఫోన్లో రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఏ సీసీటీవీ ఫుటేజ్లో అయినా సరే మనం పట్టుబట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని. అంటే అంతటి సాంకేతిక పెరిగినా కూడా ఈ రకంగా రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారు కదా. అటువంటప్పుడు పోలీసులు మమ్మల్ని ఏం చెయ్యర్లే, పోలీసులు కఠినంగా వ్యవహరించర్లే, మనం ఏం చేసినా చలామణి అవుద్ది, మనల్ని పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చి సమోసా పెట్టి బాబు ఏం జరిగిందో చెప్పరా, నువ్వు మా నాయన కదరా, మా బుజ్జి కన్నా కదరా అని చెప్పని అడుగుతారా పోలీసులు? అలా అడిగితే నేరస్తులను డీల్ చేయడం సాధ్యమేనా? నేరస్తులకు ఆ విధమైన అలసత్వాన్ని ఇచ్చిన పక్షంలో అసలు సమాజంలో అంటే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, ఈ బ్యాలెన్స్ ఈ విధంగా మెయింటైన్ అవుద్దా? నేరస్తులదే రాజ్యం అవుతుంది. మేము చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు ఇంత రోళ్ల కర్రలు ఉండేవి. ఏ చిన్న తప్పు చేసినా అంటే చదువు సంధ్యల కన్నా క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడో హై స్కూల్లో అడుగుపెట్టిన రోజుల్లో మా డ్రిల్ మాస్టర్ గారు రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి అని చెప్పని నేర్పారు మాకు. అప్పటి నుంచి ఇప్పటికి దాన్నే ఫాలో అవుతాం. వెహికల్ మీద కాకుండా నడిచెళ్లే సందర్భం వచ్చినా కూడా రోడ్డు ఈ పక్కన ట్రాఫిక్ ఎదురు నడవం, రోడ్డు క్రాస్ చేసి ఆ పక్కన ట్రాఫిక్ అనుకూలంగానే నడుస్తాం. ఆ రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకి సంస్కారం నేర్పాలి, వీళ్ళని మంచి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పని గురువులు ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ చేసే ప్రాసెస్లో కొంతమంది ఆ క్రమశిక్షణ రాహిత్యంతో ఉండే పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళని దండించేవాళ్ళు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి మా అబ్బాయిని కొట్టారంట మీరని చెప్పని అడిగేవాళ్ళు కాదు. మాస్టర్ గారు వాడు మాట వినకపోతే ఇంక 2 పేకండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమొచ్చేసింది ట్రెండ్, నువ్వేమన్నా చెయ్యి, కొట్టద్దు, మా పిల్లల మీద దాష్టికం ప్రదర్శిస్తున్నారు అని చెప్పని మీడియా ఛానల్స్ని తీసుకుని వెళ్ళిపోయి 4 విద్యార్థి సంఘాలను తీసుకెళ్లి ఆ టీచర్లని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. 4-5 పేరెంట్స్ కలిపి ఒక టీచర్ని కొట్టడం ఒక హైలైటెడ్గా ఛానల్స్లో చూపిస్తున్నారు. అంతిమంగా ఎవరు నష్టపోతారు? క్రమశిక్షణ లోపించేది ఎవరికి? మీ పిల్లవాడికి ఆ టీచర్కి ఏమి గట్టు పంచాయతీ లేదు. మీ పిల్లవాడు ఏదైనా క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటేనే ఆ టీచరు కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ టీచర్కి వ్యక్తిగత వైరంలాగా మారుస్తూ ఉన్నారు. దాంతో ఏమైపోయింది, వాళ్ళ టీచర్లు కూడా మనకెందుకు వచ్చింది, మనం ఏదో కాలయాపన చేసేసినా మన జీతం మనకు వస్తుంది కదా అనుకుంటున్నారు. దాని పర్యవసానం ఏమవుద్ది, రేపటి తరం నష్టపోద్ది. ఆ రోజు బాధపడేది కూడా ఈ తల్లిదండ్రులే. అలాగే వాళ్ళ సమాజంలో కూడా ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సందర్భంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే దాన్ని కులాలకు ఆపాదించి దాన్ని ప్రభుత్వ క్రూరత్వానికి ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్లు పాలకుడుగా ఉన్నాడు కదా, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ జరిగింది. మరి ఆ దిశ ఎన్కౌంటర్ కి బాధ్యులైన వాళ్ళని చట్టపరంగా శిక్షించవచ్చుగా, వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అరే ఒక ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయడం ఏంటి, వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి కదా అని చెప్పని ఏమన్నా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించాడా? కేసీఆర్ గారిని వీరుడు సూర్యుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పొగిడాడు. ఇదే స్ఫూర్తితో నేను కూడా దిశ యాక్ట్ తీసుకొస్తా, 21 రోజుల్లో ఉరిశిక్ష చేస్తా అన్నాడు. ఎందుకని అంత కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని సంకల్పించావు? అంటే సమాజంలో మహిళల భద్రత కోసమేగా పాలకుడిగా నిర్ణయం తీసుకున్నావు ఆ రోజున. ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించావుగా. అక్కడ ఒక బాధితురాలు కనపడతా ఉంది నీకు, ఆ సంఘటనకు బాధ్యులైన దోషులు కనిపిస్తా ఉన్నారు. పోలీసులు దోషుల్ని శిక్షించారనుకున్నావా? లేదు, వాళ్ళ కులము, వాళ్ళ క్యాస్ట్ కార్డు, వాళ్ళ స్కూల్లో ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ చూసి శిక్షించారా? వాళ్ళ ఒక దుర్మార్గపు సంఘటనకు బాధ్యులయ్యారు కాబట్టి పోలీసులు శిక్షించారని చెప్పనే సమాజం వాళ్ళ వెనక నిలబడింది. అలాగే తెలంగాణలో జరిగిన సంఘటనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు కూడా అసెంబ్లీలో ఆ సంఘటనకు మద్దతు తెలిపారు. మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున వరంగల్లో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. ఆ యాసిడ్ దాడికి బాధ్యులైన 3 కుర్రాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి ఆ రోజున ఒక గాయపడి ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్న బాధితురాలి పక్షాన నిలబడ్డ పాలకుడిగా మీ నాయన చూసారా? లేదు, వాళ్ళు మీ సామాజిక వర్గం కాదు కదా అని చెప్పని దాడి చేసినట్టుగా ఆ రోజు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎవరు ఆ విధంగా ఫీల్ కాలా. అంటే అక్కడ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కోణంలోనే చూస్తారు. ఆ సంఘటనకు బాధ్యులైన వాళ్ళని శిక్షించినట్టుగానే సమాజం ఫీల్ అవుతుంది. ఇవాళ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారిన వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత పోలీసులదే. అటువంటి విధులని సక్రమంగా నిర్వహిస్తున్న
ఆ పోలీసుల మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అంతిమంగా సమాజం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అరాచక శక్తులు పేటరేగిపోతారు. మీకు ఎస్హెచ్జి భద్రత, జెడ్+ కేటగిరీ భద్రత లేదు, మీ ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫ్రేములతోటి మీరు రక్షణ కల్పించుకుంటారు. కానీ సమాజంలో ఉన్న సామాన్యుడికి ఆ స్తోమత లేదు. సామాన్యుడు సమాజంలో ఈ నేరస్తులతో కలిపే సహజీవనం చేయాలి. వాళ్ళ దాడుల నుంచి, దౌర్జన్యాల నుంచి కాపాడగలిగే ఒకే ఒక వ్యవస్థ పోలీస్ అన్న ఒక ధైర్యంతో ఆ సామాన్యుడు బతుకుతూ ఉంటాడు. అటువంటి పోలీసుల మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం, మీ కుసంస్కారపు రాజకీయాలకి పోలీసుల్ని బలిపశువులుగా మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. అలా చేస్తే సమాజానికి తీరం నష్టం చేసిన వ్యక్తులుగా, శక్తులుగా, పార్టీగా మీరే మిగిలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.